ఇవాళ రాత్రికి జైలు నుంచి కవిత విడుదల కానున్నారు. సాయంత్రం ట్రయల్ కోర్టుకు కవిత షూరిటీ పత్రాలు సమర్పిస్తారు. వీటిని కోర్టు నుంచి జైలుకు మెయిల్ పంపనున్నారు. ఆ తర్వాత కవిత జైలు నుంచి విడుదలవుతారు. విడుదల అనంతరం రాత్రి ఢిల్లీలోనే కవిత, కేటీఆర్, హరీష్ రావు ఉండనున్నారు. రేపు మధ్యాహ్నం హైదరాబాద్ కు కవిత రానున్నారు. సాయంత్రంలోగా కవిత విడుదలవుతుందని ఆమె తరపు లాయర్ మోహిత్ రావు తెలిపారు. ట్రయల్ పూర్తి కావాలంటే దాదాపు 20 ఏళ్లు పూర్తవుతుందంటున్న మోహిత్ తో మా ప్రతినిధి గోపి ఫేస్ టు ఫేస్. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించడం జరిగింది. 5 నెలల తర్వాత సుప్రీంకోర్టు ఆవిడకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈడీ, సిబిఐ 2 కేసుల్లో కూడా కవితకు బెయిల్ రావడం జరిగింది. ప్రస్తుతం కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు మనతో పాటు ఉన్నారు. మోహిత్ రావు గారు, ఈ రోజు సుప్రీంకోర్టు కవితకు బెయిల్ ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి కామెంట్స్ చేయడం జరిగింది, ఎటువంటి కండిషన్స్ విధించడం జరిగింది, సో ఎట్లా ఉండబోతుంది నెక్స్ట్ ఈ కేసు విచారణ? ఈ రోజు సుప్రీంకోర్టులో కవిత టికెట్ రావడం జరిగింది. 3వ కోర్టు జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ కోర్టులో లిస్ట్ అవ్వడం జరిగింది. మా వాదన మేము వినిపించాము. అలానే ఈడీ, సిబిఐ కూడా వాళ్ళ వాదన వినిపించారు. సుప్రీంకోర్టు ఫైనల్ గా ఇది అన్ఫేర్ ప్రాసిక్యూషన్, తనను అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పి క్లియర్ గా పేర్కొనడం జరిగింది. ఎందుకంటే క్రైమ్ అంతా స్టార్ట్ అయింది వాళ్ళ స్టోరీ ప్రకారం కూడా మాగుంట శ్రీనివాసరెడ్డితో స్టార్ట్ అయింది. తనని ఇప్పటి వరకు మీరు అక్యూజ్ గా ఎందుకు పెట్టలేదు అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్ గా క్వశ్చన్ వేయడం జరిగింది. అండ్ మీరు పిక్ అండ్ చూస్ మేనర్ లో ఇప్పుడు కవిత గారి ఎఫ్ఐఆర్ లో కానీ దేంట్లో కానీ తన పేరు లేదు. తన ఛార్జ్ షీట్ లోనే తన పేరు దాఖలు చేయడం జరిగింది. అండ్ సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది, మేము క్లియర్ గా చెప్పడం జరిగింది సుప్రీంకోర్టుకి, అమిత్ అరోరా రిమాండ్ లోనే కవిత తన ఫోన్లు ధ్వంసం చేసిందని క్లియర్ గా చెప్పడం జరిగింది. క్లియర్ గా పిక్ అండ్ చూస్ గా ఈ కేసులో నిందితులను గానీ సాక్షులను గానీ ఈడీ ఎంచుకుంటుంది అని చెప్పి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఎందుకు పిక్ అండ్ చూస్ ఆ దిశలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని? ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, వాళ్ళు కవిత గారిని అరెస్ట్ చేయడానికి ఏమేమి మెటీరియల్ కావాలో వాళ్ళు అదే చూస్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అరుణ్ పిల్లే ఉన్నాడు, ఆయన 7-8 స్టేట్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో ఆయన అరెస్ట్ అయినాక ఒక స్టేట్మెంట్ లోనే తనకు ఇంక్రిమెంట్ గా చెప్పడం జరిగింది. దానికంటే ముందు తను 5 స్టేట్మెంట్స్ చెప్పారు. ఆ స్టేట్మెంట్ వీళ్ళు పనుగొనలోకి తీసుకోరు, ఆ ఒక్క స్టేట్మెంట్ నే వాళ్ళు పట్టుకుంటారు. అది తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళు ఇప్పుడు ఈడీ వాళ్ళ పద్ధతి చూస్తే, వాళ్ళు ఎవరికైతే అప్రూవర్ గా మారుతారో వాళ్ళు అప్రూవర్ మారితే వాళ్ళు బెయిల్ ఇస్తారు, లేకపోతే లోపలనే ఉంచుతారు. దిస్ ఈస్ వెరీ అన్ఫేర్. సో సుప్రీంకోర్టు జోక్యంతో మాగుంట శ్రీనివాసరెడ్డి పైన ఇకపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ కేసు మొదలైందే అక్కడి నుంచి అని చెప్పి మీరు చెప్తున్నారు. చూడాలి, ఎందుకంటే ఇప్పుడు ఈడీఎం తన ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసినా అని అన్నారు. సో వాళ్ళు మళ్ళీ రీఓపెన్ చేస్తారా, అది దట్ ఈస్ అప్ టు ఈడీ. కానీ అది చాలా తప్పు అని చేయడం జరిగింది. దీని బేరింగ్స్ కూడా చాలా ఉంటుంది, దీని బేరింగ్ ఉంటుంది ఫ్యూచర్. చార్జ్ షీట్లు ఫైల్ అయ్యాయి కదా ఈడీ, సిబిఐ 2 కేసుల్లో కూడా కవిత పైన. సో నెక్స్ట్ ట్రయల్ కోర్టులో ఎటువంటి ప్రాసెస్ ఉండబోతుంది? జనరల్ ట్రయల్ నడుస్తూనే ఉంటుందండి. ట్రయల్ నడుస్తూనే ఉంటుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దేర్ 493 విట్నెస్ అండ్ 40 అక్యూజ్ కౌన్సిల్స్. ఒక్కరోజు ఒకరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసినా 20,000 డేస్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కంప్లీట్ దిస్ ట్రయల్. అంటే ఈ కేసు ఒక కొలిక్కి రావాలంటే ఎన్నేళ్లు పట్టే అవకాశం ఉంటుంది? అంటే లా టెర్మినాలజీలో అకార్డింగ్ టు మీ మోర్ దాన్ 20 years. ఈ కేసు ఫైనల్ కాదు, ఎందుకంటే తప్పుడు కేసు ఇది. దీంట్లో స్టేట్మెంట్లు లేవు, దీంట్లో మనీ ట్రయల్ లేదు. పిఎంఎల్ఏ పెట్టేది మనీ లాండరింగ్ అయితే దీంట్లో 100 కోట్లు సౌత్ గ్రూప్ ఇచ్చారని అంటున్నారు. కానీ ఇప్పుడు వరకు ₹1 కూడా రికవర్ చేయలేదు. ఈవెన్ 1 రూపీ రికవర్ చేయలేదు. అట్లాంటప్పుడు మనీ లాండరింగ్ లేనప్పుడు పిఎంఎల్ఏ ఎలా పెడతారు, ఈడీ ఎట్లా వస్తుంది? ఎటువంటి షరతులు విధించడం జరిగింది? 10 lakhs 2 షూరిటీలు ఇచ్చారు అండ్ పాస్పోర్ట్ సరెండర్ చేయమన్నారు. జనరల్ కండిషన్స్ అందరికి ఇచ్చే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ముందుకు వెళ్ళాల్సి అవసరం లేదు. అది సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది, అవసరం లేదని చెప్పింది. జనరల్ ట్రయల్ అటెండ్ అవ్వాలని చెప్పింది. ఎప్పుడు రిలీజ్ కాబోతున్నారు కవిత గారు? రిలీజ్ అవుతారు ఈ రోజు 6 o'clock వరకు రిలీజ్. బెయిల్ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉండబోతున్నాయి? సుప్రీంకోర్టు బెయిల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సుప్రీంకోర్టు ఇచ్చాక ట్రయల్ కోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అండ్ షూరిటీలు అని సబ్మిట్ చేయాలి. అప్పుడు ట్రయల్ కోర్టు జైలుకి పంపేయడం జరుగుతుంది. సో అప్పుడు జైలు వాళ్ళు రిలీజ్ చేస్తారు. ట్రయల్ లో కూడా మీకు ఖచ్చితంగా నిర్దోషిగా బయటకు వస్తారన్న తన మీద ఎవిడెన్స్ లేదు. 1,00,000 పేజీలలో తన మీద ఏది లేదు. నేను అదే అంటున్నాను. ఆన్ 1 lakh pages తన మీద ఏం లేదు. దేర్ఫోర్ దిస్ ఇస్ అ ఫాల్స్ కేసు, పొలిటికల్ కేసు. షీ ఇస్ అ పొలిటికల్ సఫరర్. ఇది ముఖ్యంగా ఈ కేసు పొలిటికల్ కేసు అని చెప్పి కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు చెప్తున్నారు. ఈ కేసు పూర్తవ్వాలన్నా సుమారు 20 ఏళ్లు పట్టే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అంటున్నారు. ఇకపై ట్రయల్ కొనసాగుతుంది, ట్రయల్ కి ఆవిడ అటెండ్ అవుతారంటున్నారు. ఇది తేలని కేసు, ఇది అక్రమ కేసు అని చెప్పి కూడా కవిత తరపు న్యాయవాది చెప్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి కవిత బెయిల్ పైన విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే బెయిల్ ప్రొసీడింగ్ కి సంబంధించి ముఖ్యంగా బెయిల్ బాండ్స్ 10 లక్షల ఒక్కొక్క కేసుకి సంబంధించి 10 లక్షల పూచీకత్తుని సమర్పించాల్సి ఉంటుంది. అలాగే పాస్పోర్ట్ సరెండర్ చేయాల్సి
చేయాల్సి ఉంటుంది. సో బెయిల్ షరతుల్ని పాటించాల్సి ఉంటుంది. కవిత మనీష్ సిసోడియాకి ఇచ్చిన బెయిల్ కండిషన్సే కవితకు కూడా ఇవ్వడం జరిగింది. సో ఎట్టకేలకు 5 నెలల తర్వాత ఈ కేసులో ముఖ్యంగా అన్ఫైర్ ఇన్వెస్టిగేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయని చెప్పి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మళ్లీ ఈ కేసును ఒక కీలక మలుపు తిప్పే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఈ కేసులో నిందితుడిగా లేకుండా కేవలం సాక్షిగా ముఖ్యంగా వాంగ్మూలం ఇచ్చిన మాగుంట శ్రీనివాసులు రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఏ కేసులో కూడా అక్యూజ్డ్ గా చేర్చకుండా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు సంస్థలు సాగిస్తున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ తో మళ్లీ మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ఆయన టీడీపీ ఎంపీగా ఉన్నారు. సో ఆయన కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుందా, ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి. కానీ కవితకు మాత్రం సుప్రీంకోర్టులో 5 నెలల తర్వాత భారీ ఊరట లభించడం జరిగింది. ట్రయల్ కోర్టు, హైకోర్టులో ఇటు రెగ్యులర్ బెయిల్, ఇంట్రిమ్ బెయిల్, ఈ విధంగా అనేక బెయిల్ కండిషన్స్ ముఖ్యంగా పిటిషన్స్ వేసినా అక్కడ ఊరట లభించలేదు. కానీ ఎట్టకేలకు సుప్రీంకోర్టులో అయితే కవితకు బెయిల్ లభించడం జరిగింది. సో కవిత తిహార్ జైలు నుంచి ఎట్టకేలకు విడుదల కాబోతున్నారు. సంజయ్తో గోపికృష్ణ, 10 టీవీ, న్యూఢిల్లీ.